నమస్కారం అండి. మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ. అయితే చంద్రగ్రహణం గురించి ఒక వీడియో పెట్టాను. అందరూ బాగా చూశారు, ఆదరించారు. అదే వాటి గురించి కొన్ని కామెంట్స్ చేశారు, మెసేజెస్ పెట్టారు. నాకు కామెంట్స్ అంటే పాజిటివ్ కామెంట్సే. మెసేజెస్ పెట్టారు, ఇలా ఏంటి చాలా భయం వేస్తుంది, అందరూ భయపెడుతున్నారు, అలా ఇలా అని. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు రాత్రి 9:58 గ్రహణం మొదలవుతుంది. 1:28 పూర్తి అవుతుంది. అంటే 3:26 గ్రహణము, చంద్రగ్రహణం, సంపూర్ణ గ్రహణం ఉంది. భయపడాల్సిన అవసరం ఏముందండి? నేను చెప్పాను అక్కడ, నారు పోసిన వాడు నీరు పోయాడా అని. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఇప్పుడు చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ, చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఇప్పుడు వచ్చింది కాదు కదండి, పురాతన నుంచి వస్తూనే ఉన్నాయి కదా. మరి కొత్తగా భయపడాల్సింది ఏముంది? మరి ఇన్ని చంద్రగ్రహణాలు, ఇన్ని సూర్యగ్రహణాలు, సంపూర్ణ చంద్రగ్రహణాలను జరిగాయి, మరి ఏమన్నా అయిందా? అలా అని కాదు. అంటే ఇలా చంద్రగ్రహణం అవ్వడం వల్ల ఈ రాశుల వాళ్ళకి, ఈ నక్షత్రం వాళ్ళకి ఇలా అవుతుంది అని చెప్పడం అనేది గ్యారెంటీ ఉంటుంది. కానీ దానికి పరిష్కార మార్గాలు భగవంతుడు కనిపెట్టి ఉంటాడు. పరిష్కార మార్గము లేనిది లేదు. తలనొప్పి వస్తుంది అంటే తలనొప్పికి మాత్ర కానీ, దానికి సమస్య పరిష్కారం కానీ లేకపోతే మెడికల్ డిపార్ట్మెంట్ లేదు. డాక్టరు తలనొప్పి వచ్చిందండి, ఇంకా వచ్చిందంతే వస్తుంది అనరు కదా. తను చదువుకున్న వాటిల్లో తలనొప్పి కావాల్సింది ఏదైనా ఒక మాత్రలు ఇస్తాడు, టాబ్లెట్స్ ఇస్తాడు. కాబట్టి రెమెడీ లేనిది లేదు, పరిష్కారం లేనిది లేదు. ఎందుకు భయపడుతున్నారు? ఒకటి. రెండవది, భగవన్నామస్మరణ చేసే వాళ్ళకి ఎందుకండి భయపడడం? సంపూర్ణ చంద్రగ్రహణం అయితే ఉంది. ఫస్ట్ విధి విధానం కొద్ది చిన్నగా చెప్తాను. రాత్రి 9:50 తలంటు స్నానం చేయండి. చేయలేని వాళ్ళు కంఠ స్నానం చేసి పసుపు నీళ్ళతో నెత్తిని చల్లుకొని ఆ టైంలో పూజ గదిలోకి వెళ్ళి ఒక దీపం వెలిగించి మీకు నచ్చిన మంత్రాన్ని లేదా విష్ణు సహస్రనామాన్ని లేదా లలితా సహస్రనామాన్ని లేదా లలిత విశిష్ట అష్టోత్తరం కానీ లేదా కనకదారాస్తవం కానీ లేదా మీకు ఖడ్గమాల కానీ లేదు ఇది లక్ష్మీ చతుర్వింశతి నామాలు కానీ ఇలా మీకు ఇష్టం వచ్చింది చదువుకోండి. అది చదువుకునే వాళ్ళు ఒక నామం తీసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః, ఓం నమశివాయ, ఏదో ఒకటి చాలు. ఆ జపం 3:29 ఆ పాటు ఆ దీపం వెలిగించిన తర్వాత తలంటు స్నానం చేసి లేదా కంఠస్నానం చేసి పసుపు నీళ్ళతో నెత్తిని చల్లుకున్న తర్వాత తడి బట్ట కట్టుకొని పూజ గదిలో దీపం వెలిగించి ఆ జపం మొత్తం చేసుకోండి. 3 గంటల పాటు అలారం పెట్టుకోండి. చివర విడిచేంత వరకు జపం చేస్తూనే ఉండండి. 1,000,000 రెట్లు పుణ్యం వస్తుంది మీకు. అదొకటి. రెండవది ఏంటంటే, పూర్తయ్యాక కూడా మళ్ళీ విడుపు స్నానం చేయాలి. అప్పుడు కూడా తలంటి స్నానం చేయాలి. చేయలేని వాళ్ళు కంఠ స్నానం చేయాలి. తర్వాత పడుకొని నిద్రపోవచ్చు. మరి యథావిధిగా నెక్స్ట్ డే మార్నింగ్ తెల్లవారుజామున లేచి మీరు మొత్తం శుభ్రం చేసుకొని, పటాలు శుభ్రం చేసుకొని పూజాది కార్యక్రమాలు మొదలుపెట్టండి. చెప్తున్నా కదండి, గ్రహణ టైంలో జపం చేయొద్దని, పూజ చేయొద్దని ఏ ఆగమశాస్త్రంలోనూ లేదు, ఏ పురాణాల్లో లేదు. ఇంకా బ్రహ్మవైవర్త పురాణంలో క్లియర్గా చెప్పబడి ఉంది. స్నానం స్యాదుపరాగాదౌ మధ్యే హోమ సురార్చనం అని ఉంది. ఇంకా అంతకన్నా ఏం కావాలండి ప్రూఫ్? కాబట్టి భయపడకండి. ఉంది కుంభరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి, కొంచెం వృశ్చిక రాశి వాళ్ళకి మిగిలిన, అంటే ఒక మేషం, వృషభం, ఇది కన్యా, ధనుస్సు వాళ్ళకి తప్పించి మిగతా అంతా ప్రాబ్లమే ఉంది. అలా అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. ఏదో ఒక మంత్రం చేసుకోండి. ఆ వీడియోలో నేను మీకు ఇది రెమెడీస్ గురించి చెప్పాను, పాటించండి. ఎక్కడ లేదు అసలు భగవంతుని నామస్మరణ. గ్రహదోషంబులు దుర్నిమిత్తంబులు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమును పేర్కొని ఉత్తమోత్తముల బాధం పెట్టకుని ఒప్పుని దహనం గప్పగజాలనే శిల్ప సంతానము అంటారు. కాబట్టి శుభ్రంగా గ్రహణం తీరంలో ఈ మంత్రము, మంత్రోపదేశము, అవన్నీ లేదండి. మంత్రోపదేశము అనేది అట్లాంటి గురువులు కూడా దొరకడం కష్టమే. కాబట్టి భగవదే గురువే. యాదవానం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమని, భగవంతుడు తప్ప ఎవరు గురువు కాదు. కాబట్టి భగవంతుని నమ్ముకుని ఏదో మంత్రం చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. భయపడకండి. శుభం భూయాత్. మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ.